యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. వాళ్ళు ప్రయాణమైపోచుండగా ప్రయాణ మధ్యలో అక్కడ ఆగి ఉన్నారు కదా. మరి మధ్యాహ్నం వేళ అలసిపోయి శారీరకపరమైనటువంటి ఆకలి ఉన్నది. శిష్యులేమో భోజనం తీసుకుని రావడానికి వెళ్ళారు. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడంటే, తన నిజమైన తన ఆకలి తీర్చేది ఏంటంటే, ఆ యొక్క పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చడము, ఆయన ఇచ్చిన పని తుదముట్టించడమే నాకు ఆహారమైనది. మరి మనకందరికీ ఒక ప్రశ్న, మీ అందరికీ ఈ ఆకలి ఉందా? ఏ ఆకలి బ్రదర్? ఉదయకాలంలో బ్రేక్ఫాస్ట్ తినే ఆకలి, మధ్యాహ్నంలో బిర్యానీ తినే ఆకలి, సాయంకాలంలో మిర్చి బజ్జీ పకోడా తినే ఆకలి. మరి రకరకాలుగా సమయానుకూలంగా మనకు అనేక ఆకలులు ఉంటాయి. కానీ ఇక్కడ అలసిపోయినటువంటి శారీరక పరంగా అలసిపోయిన యేసయ్యకు ఏ ఆకలి ఉందంటే, ఒక ఆత్మీయ ఆకలి. తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది, ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారమై ఉన్నది అని అద్భుతంగా యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఈరోజు మనకందరికీ ఒక ప్రశ్న, మరి మీకు ఈ ఆకలి ఉందా? మనకందరం కూడా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆయన ఆ చిత్తాన్ని నెరవేర్చుటకు, ఆయన పని తుదముట్టించుటకి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనంలో, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా అని చెప్పి చిన్న వయస్సు నుంచే యేసు ప్రభులు వారు మరి ఆ యొక్క ఆకలి, ఆ యొక్క తృష్ణ, ఆ యొక్క ఆశ కలిగిన వాడు. ఏంటంటే, నా తండ్రి పని తుదముట్టించాలి, నా యొక్క తండ్రి చిత్తము నెరవేర్చాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో కూడా, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇక్కడ వాళ్ళు అద్భుతములు చేస్తారు, యేసు పేరట స్వస్థతలు జరిగిస్తారు, యేసు నామంలో దెయ్యాలు వెలగొడతారు, కానీ వాళ్ళు దేవుని చిత్తం చేసేవారు కాదంట. మరి చూడండి, అద్భుతములు చేయట కన్నా, గొప్ప పరిచర్య చేయడం కన్నా, తండ్రి చిత్తము తన జీవితం నెరవేర్చిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈరోజు మీకు అందరికీ ఒక ప్రశ్న, మీరు తండ్రి చిత్తము చేయాలన్న తృష్ణ మీలో ఉందా? లోకానికి వచ్చినప్పుడు తండ్రి నాకు పని అప్పచెప్పాడు కదా, దాన్ని తుదముట్టించాలన్న ఆశ, ఆ యొక్క ఆకలి మీలో ఉందా? ఆ యొక్క ఆహారం మీరు భుజించుచున్నారా? మనం కూడా మన శారీరక పరమైనటువంటి మనము పనులు నెరవేర్చుట కన్నా, ఆశలు నెరవేర్చుట కన్నా కానీ తండ్రి పని తుదముట్టిస్తే మనకు బలాన్ని ఇస్తుంది. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరిస్తే అదే మనకు ఆహారంగా ఉంటుంది. ఆ రీతిగా మనం ఉన్నామా లేదా చెక్ చేసుకుందాం.